మనం తెలుగు రాష్ట్రాలు అంటున్నాం, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు అన్నదమ్ములే అంటున్నాం. ఇక్కడ మాట్లాడేది తెలుగు, అక్కడ మాట్లాడేది తెలుగు అయినప్పుడు మళ్ళీ తెలంగాణ తెలుగు ఏంటి, ఆంధ్ర తెలుగు ఏంటి? తెలంగాణ ప్రాంతంలో మాట్లాడే తెలుగుని తెలంగాణ తెలుగు అని అధికారికంగా లింగ్విస్టిక్ కమిటీతో ఒప్పించుకోవాలి. కాన్స్టిట్యూషనల్గా ఒప్పించుకుంటే జరిగే ప్రయోజనం ఏంటంటే ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రంగా అవార్డు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఓకే, తెలంగాణ తెలుగు సినిమాకి ఒక అవార్డు, ఆంధ్ర తెలుగు సినిమాకి ఒక అవార్డు వస్తుంది. ఓకే, అక్కడ ఇప్పుడు తెలంగాణ జీవితాలకు సంబంధించిన సినిమాలు ఇక్కడ తీస్తారు. నేను ఒక విషయం చెప్తున్నాను, ఇప్పటి వరకు తెలుగు సినిమాకి సంబంధించి తెలుగు కమర్షియల్ హీరో సిహెచ్ నారాయణరావు దగ్గర నుంచి మొదలుపెట్టి ఎన్టీ రామారావు దగ్గర నుంచి మొదలుపెట్టి అల్లు అర్జున్ వరకు ఏ రోజున కూడా తెలుగు కమర్షియల్ హీరో అడ్రస్, హీరో క్యారెక్టర్ అడ్రస్ తెలంగాణలో లొకేట్ అయ్యి లేదు. ఇప్పటివరకు వచ్చిన వేలాది సినిమాలు తీయండి, ఏ రోజున కూడా తెలుగు సినిమా కమర్షియల్ హీరో అడ్రస్ తెలంగాణలో లొకేట్ కాలేదు. అంతా ఆంధ్రప్రదేశ్ నుంచి, ఆంధ్రాలోనే లొకేట్ అవుతుంది. అంటే హీరోకి ఒక ఊరు ఉండాలి కదా, అవును, ఆ ఊరు తెలంగాణ అయి ఉండదు, అది వివక్షే. కాబట్టి ఒకే ఒక సందర్భంలో 3-4 సినిమాల్లో మాత్రమే తెలుగు కమర్షియల్ హీరో అడ్రస్ వరంగల్లో లొకేట్ చేశారు. వర్షం అనేటువంటి సినిమా, వర్షం కావచ్చు, అలాగే రేస్ గుర్రం సినిమా అల్లు అర్జున్ది, లౌక్యం అనే సినిమాలో గోపీచంద్ది కూడా వరంగల్ అని చెప్తారు. ఇలా ఒక 3-4 సినిమాలు ఎందుకు జరిగిందంటే వర్షం పక్కన పెట్టేస్తే ఈ తర్వాత వచ్చినటువంటి 3-4 వరంగల్ లొకేట్ అయినటువంటి సినిమాలు కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో వచ్చిన సినిమాలు ఇది. ఎగ్జాక్ట్లీ. సో ఆ మూడ్ని డిస్టర్బ్ చేయకూడదు, అంటే ఆ మూడ్ని క్యాప్చర్ చేయాలి అనే ఉద్దేశంతో వాంటెడ్గా అలా కాన్స్పిరసీ, అది కూడా వసూళ్ల పరమైన కాన్స్పిరసీ, అందుకని ఇక్కడ లొకేట్ చేశారు. ఎప్పుడైతే ప్రభుత్వాలు ఏర్పడిపోయినాయో, నెమ్మదిగా సమస్య సాల్వ్ అయిపోయిందో, అంటే ఒక మింగిల్ అయిపోయారు మళ్ళీ. అంటే 1,00,000 నాగళ్లతో ఫిలిం సిటీని దున్నిస్తానన్న పార్టీయే ఆ నినాదం నుంచి వెనక్కి వెళ్ళిపోయిన సందర్భం ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత. బీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్. 1,00,000 నాగళ్లతో రామోజీ ఫిలిం సిటీని దున్నిస్తాం, తర్వాత రాచకొండ గుట్టల్లో తెలంగాణ ఫిలిం సిటీ నిర్మిస్తాం, తెలంగాణ సినిమా మాత్రమే ఇక్కడ ఉంటుంది, ఆంధ్ర సినిమాతో మాకు పని లేదు అని మాట్లాడారు. కేసీఆరే మాట్లాడారు కదండి సార్. కేసీఆరే మాట్లాడాడండి. కేసీఆర్ మాట్లాడటమే కాదు, తెలంగాణ సినిమాకి చెందిన చాలామంది, ఎన్ శంకర్ కావచ్చు, బి నరసింహరావు గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆ రోజున తెలంగాణ సినిమా ఎమర్జ్ కావాల్సిన అవసరం గురించి మాట్లాడారు. అంటే తెలంగాణ ఏర్పాటు అనేది రాజకీయంగా మాత్రమే కాదు, సాంస్కృతికంగా కూడా తెలంగాణ కావాలి, తెలంగాణ సాహిత్యానికి ఒక గౌరవం కావాలి, తెలంగాణ సినిమా ఎమర్జ్ కావాలి, అది కదా నినాదం ఆ రోజున మాట్లాడింది అందరూ. అవును, అవన్నీ ఏమైపోయినాయి. తర్వాత టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఒక అవగాహన జరిగింది మధ్యలో, ఈ అవగాహన మేరకు ఇవన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి. రాచకొండగుట్టల్లో ఫిలిం సిటీ వెనక్కి వెళ్ళిపోయింది. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే తెలంగాణ ఉద్యమం సాకారం అయిపోయి తెలంగాణ ఏర్పడి ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ఆ రోజున తెలంగాణ సినిమాని నినాదం ఇచ్చినటువంటి ఏ ఒక్క దర్శకుడు ఆ తర్వాత ఈ 10 ఏళ్లలో ఒక్క సినిమా తీయలే. ఎన్ శంకర్ కావచ్చు, నరసింహరావు గారు కావచ్చు, శ్రీధర్ కావచ్చు, ఎవరైనా అవును ఒక్క సినిమా, సింగిల్ సినిమా తీయలే. ఏమైపోయారు వీళ్ళందరూ. కాబట్టి ఇప్పటికైనా సరే ఓకే, అల్లు అర్జున్ వివాదంలో ఒకవేళ ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోతే మంచిదే, పంపించేస్తే అక్కడ ఆంధ్ర కథలతో ఆంధ్ర సినిమా తీసుకుంటారు వాళ్ళు, ఆంధ్ర తెలుగు సినిమా. తెలంగాణ కథలు, తెలంగాణ జీవితాలతో వీళ్ళు తెలంగాణ తెలుగు సినిమా తీసుకుంటారు. జాతీయ పురస్కారాలు ఇచ్చేటప్పుడు తెలంగాణ తెలుగు సినిమాకి ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రం కింద ఇక్కడ ఒక అవార్డు ఇస్తారు, ఆంధ్ర తెలుగు సినిమాకి కూడా అదే కేటగిరీలో అక్కడ విడిగా అవార్డు వస్తుంది. అలాగే సాహిత్య అకాడమీ కూడా మీరు ఇలా కనుక లాంగ్వేజ్ని అక్కడ కాన్స్టిట్యూషనల్ ఆర్గనైజేషన్స్ దగ్గర ఓకే చేయించుకుంటే, ఇప్పుడు జాతీయ పురస్కారాలు, సాహిత్య అకాడమీ పురస్కారం ఉంది, జ్ఞానపీఠే ఉంది, అప్పుడు కూడా వీళ్ళకి విడిగా ఇవ్వాలి కదా. ఖచ్చితంగా తెలంగాణ తెలుగుకి విడిగా ఇవ్వాలి, ఆంధ్ర తెలుగుకి విడిగా ఇవ్వాలి. అవును, ఇప్పటివరకు మాత్రం అంతా ఉమ్మడిగానే తెలుగుకు మాత్రమే ఇస్తున్నారు. తెలుగుకి ఇస్తున్నారు. ఒక తెలుగు లేదు కదా, ఇక్కడ 2 తెలుగులు ఉన్నాయి.
రెండు తెలుగులు మాత్రమే కాదు నిజానికి. రాయలసీమ తెలుగు వేరు, కళింగాంధ్ర తెలుగు వేరు. అవును. వాటిని కూడా గుర్తించాలి. గుర్తించి వాళ్ళకు కూడా అవార్డు ఇవ్వాలి. ఇప్పుడు వీళ్ళు ఏం మాట్లాడతారంటే, ఈ మాట అంటే ఒకవైపు తెలుగు సినిమా పాన్ ఇండియాకి వెళ్ళిపోతుంది. అల్లు అర్జున్ కూడా అన్నాడు ఆ మాట మొన్న. నా ప్రశ్న కూడా అదే. నెక్స్ట్ మీకు మీరు నా ప్రశ్న అడగకుండా మీరు ఆన్సర్ చెప్పారు. ప్లీజ్ చెప్పండి భరద్వాజ్ గారు. అంటే ఒక పక్కన తెలుగు సినిమా పాన్ ఇండియా లెవెల్కి వెళ్తుంటే ఈ ప్రాంతీయత గొడవ ఏంటి అనొచ్చు. అవును. విషయం ఏంటంటే లోకల్ విషయాన్ని గ్లోబల్ లెవెల్లో చెప్పగలగటమే సినిమా. ఓకే. ఇప్పుడు అమెరికాలో సినిమా చూసేవాడు కూడా మనిషే. వాడి భాష ఏదైనా కావచ్చు, స్పానిష్ కావచ్చు, ఇటాలియన్ కావచ్చు, ఫ్రెంచ్ కావచ్చు, కానీ వాడు మనిషే. వాడికి ఫ్రెంచ్ భాషలో ఈ గ్లోబ్ మీద భారతదేశం అని ఒకటి ఉంది. ఆ భారతదేశంలో నక్కబొక్కలపాడు అని ఒక గ్రామం ఉంది. అక్కడ జరిగిన విషయం మనం చూస్తున్నామంటే చూస్తాడు. మనం అనువాద సాహిత్యం చదువుతున్నాం కదా, చదువుతున్నాం. అలాగే ఈ సినిమాలు కూడా చూస్తారు. నువ్వు లోకల్ ఇష్యూని గ్లోబల్ లెవెల్లో చెప్పగలవా లేదా అన్నది నీ టాలెంట్. ఎగ్జాక్ట్లీ. అది మానేసి పాన్ ఇండియా కోసం, గ్లోబల్ సినిమా కోసం వేరే కథలు ఉంటాయనే భ్రమల్లో బతుకుతున్నారు వీళ్ళు. ఆ భ్రమలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది తప్పు. ఇది ఒక రకంగా దిగజారుడుతనం. గ్లోబల్ సినిమా అంటే ఇలాంటి కథలే ఉండాలి, పాన్ ఇండియా సినిమాలంటే ఇలాంటి కథలే ఉండాలి అనేది భ్రమ. ఆ భ్రమ వాంటెడ్గా రాజమౌళి లాంటి వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. సుకుమార్లు, రాజమౌళులు చేరి. ఇది తప్పు. నువ్వు లోకల్ ఇష్యూని గ్లోబల్ లెవెల్లో ఎలా చెప్పగలవో చెప్పగలగాలి. అది మాత్రమే జరగాలి. అది జరిగినప్పుడు ప్రాంతీయ సినిమాలే వస్తాయి. అవే గ్లోబల్ మార్కెట్ని క్యాప్చర్ చేస్తాయి. ఎందుకు మలయాళం సినిమాలు గ్లోబల్ లెవెల్లో హిట్ అవుతున్నాయి? వాళ్ళకున్న ప్రత్యేకత ఏమిటి? ఇప్పుడు ఈ రోజును కాదు కదా. అవును. కాబట్టి మన దృష్టి కోణం మారాల్సినటువంటి అవసరం ఉంది. మంచిదే. అయితే నా బాధ ఏంటంటే ఈ అల్లు అర్జున్ వివాదం అంటే ఇది ఒక తప్పు జరిగింది అక్కడ. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీ ఆంధ్రాకి వెళ్ళిపోతుంది అనేది కరెక్ట్ కాదు. ఆంధ్రాకి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంది. అక్కడ కూడా ప్యారల్గా డెవలప్ అవ్వాలి కదా. అంతే. ఇప్పుడు ఒక మాట వచ్చింది అప్పుడు మెడ్రాస్లో ఇండస్ట్రీ ఉన్న రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి పాలకులు ఏం మాట్లాడారు? మీరు డబ్బులన్నీ ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నారు తెలుగు సినిమాలకి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి పన్నులు తమిళనాడులో కడుతున్నారు. ఇది ఎలా కరెక్టు? మీరు ఇక్కడికి వచ్చేయండి అని కదా మాట్లాడింది వెంగళరావు కానీ ఎవరైనా. అంతే సార్. ఇప్పుడు కూడా ఆంధ్ర ప్రాంతం నుంచి డబ్బులు తెచ్చుకుంటున్నారు వీళ్ళు, తెలంగాణలో పన్నులు కడుతున్నారు అనే మాట వస్తే ఏంటి పరిస్థితి? కాబట్టి ఆంధ్రాలో కలెక్ట్ చేసుకునే వాళ్ళు ఆంధ్రాలోనే పన్నులు కట్టుకుంటారు అక్కడికి వెళ్ళిపోయి. తెలంగాణలో ఉన్నవాళ్ళు తెలంగాణ సినిమా తీసి తెలంగాణలో డబ్బు చేసుకుని తెలంగాణలోనే పన్నులు కడతారు. అప్పుడు రెండు ప్రాంతాలు సమంగా అభివృద్ధి అయ్యేందుకు ఛాన్స్ ఉంటుంది. అక్కడ కూడా న్యూ కమర్స్ వస్తారు కదా, చాలామందికి ఉపాధి దొరుకుతుంది కదా. వాస్తవమే. చాలామంది ఎంతూజియాస్టిక్ పీపుల్ ఎంటర్ అవుతారు ఇండస్ట్రీలోకి. ఎంటర్ కానివ్వండి, మీకేంటి ప్రాబ్లము? కాబట్టి రాష్ట్ర విభజన జరిగినప్పుడే సినిమా విభజన కూడా జరిగి ఉండాలి. తర్వాత వదిలిపడేశారు అది గాలికి. ఇప్పుడు పట్టించుకోండి పోనీ కనీసం. కాకపోతే బాధ ఏంటంటే అల్లు అర్జున్ వివాదం నేపథ్యంలో ఇది జరగటం బాగోలేదు.